మాల్దీవులు అధ్యక్షుడిగా గత ఏడాది ఎన్నికైన మహమ్మద్ మొయిజీ భారత్ పట్ల తన అక్కసును మొత్తాన్ని గత కొద్ది నెలలుగా వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భారత వ్యతిరేకిగా, చైనా అనుకూల వ్యక్తిగా పేరు ఉన్న మహమ్మద్ మొయిజు చైనాతో చేతులు కలిపి భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే మాల్దీవులు గడ్డపై నుంచి భారత సైన్యాన్ని వెళ్ళగొట్టడం, అదే సమయంలో చైనాతో కీలకమైన ఆయుధ ఒప్పందాలు చేసుకోవడంతో భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల దూరం అవుతున్న తరుణంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం మాల్దీవులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని, సహాయం చేయండి మహాప్రభు అంటూ భారత్ను అర్థిస్తున్నారు. మాల్దీవులకు భారతదేశం ఎప్పటికీ మిత్రదేశంగానే కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజీ తాజాగా ప్రకటించారు. గత ఏడాది నవంబర్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మహమ్మద్ మొయిజు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో ఘర్షణకు దిగుతున్న మహమ్మద్ మొయిజీ ఈ విధంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సందర్భంగా భారత్ నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. 2023 చివరి నాటికి భారత్కు మాల్దీవులు దాదాపు $400.9 మిలియన్ అంటే సుమారుగా 34,000 కోట్ల రూపాయల బకాయి పడింది. దీన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఉపశమనం కలిగించాలని ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు భారత్ను ప్రాధేయపడుతున్నాడు. ఎప్పటి నుంచో మాల్దీవులకు సహాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని మహమ్మద్ మొయిజు తెలిపారు. మాల్దీవుల్లో పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను భారత్ నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని ఈ సందర్భంగా భారత్ను కోరారు. అయితే మాల్దీవుల్లోని గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఈ అప్పులు చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ భారత్తో చర్చలు జరుపుతున్నట్లు మొయిజు వెల్లడించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం మాల్దీవుల్లో భారత్ నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టుకు కూడా తమ ప్రభుత్వం అడ్డంకులు కలిగించదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సహకరిస్తామని మొయిజు తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సు సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ మొయిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మానవతా సాయం కింద మాల్దీవుల్లో భారత్ గత కొన్నాళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తుంది. ఇండియన్ నేవీకి చెందిన 2 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానం అక్కడ సేవలు అందిస్తుంది. గత 5 ఏళ్లలో దాదాపు 80 మంది సిబ్బంది మాల్దీవుల్లో మారుమూల ప్రాంతాల్లోని 600 మందిని అత్యవసర చికిత్స కోసం భారత్కు తరలించారు. అయితే ఆ సిబ్బంది అంతా మే 10వ తేదీలోపు తిరిగి భారత్ వెళ్లిపోవాలని గత కొన్ని నెలలుగా మొయిజు డిమాండ్ చేస్తున్నారు. ఈ సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ను పొగుడుతూ మొయిజు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.